విధి నియామకాలు సక్రమంగా పాటిస్తూ వీలైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావలసిన వైద్య సేవలు అందించిన జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీతలైన హెడ్ నర్స్ శాంత లక్ష్మి, వైద్యాధికారి వెంకటేశ్వర్లకు కర్నూలు జిల్లా పత్తికొండలోని మైత్రి చారిటబుల్ ట్రస్ట్ రామ్మోహన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, హెడ్ నర్స్ శాంతలక్ష్మి మాట్లాడుతూ వైద్య సేవలు మెచ్చి గవర్నమెంట్ నుంచి జిల్లా స్థాయి అవార్డు రావడం మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమయానుకూలంగా సేవలు అందించడమే తమ బాధ్యత అన్నారు. మంచి మంచి వైద్య సేవలు అందుతూ ప్రభుత్వం కూడా మంచి వైద్య పరికరాలు కానీ మంచి వైద్యులను కానీ సిబ్బందిని కానీ నిర్మించి మెరుగైన సేవలు వాళ్ళ ప్రాణస్థితిని కూడా పెంచడం జరుగుతుంది. దానికి తోడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి కొన్ని ఏదైనా వాళ్ళ చేతనైంది పేదలకు కావాల్సింది కూడా కొంచెం వైద్యులకు కానీ సిబ్బందికి కూడా సహకరించండి. అదేవిధంగా కొంచెం ఈ ఏరియాలో ఉండే ప్రజలకు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. మీ స్వచ్ఛంద సంస్థలకి సభాముఖంగా మేము చెప్పేది ఏమంటే సార్, మీరు ఎక్కడైనా ఈ ప్రజల్లో మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు కొంచెం ఉద్యోగస్తులతో ఎలా నడుచుకోవాలో ప్రజలు కూడా మీ ద్వారా కొంచెం వివరించండి. అంటే ఇంట్లో కోపాన్ని అంతా ఇక్కడ తీసుకుని వచ్చి చూపిస్తున్నారు. కొంచెం ముఖ్యంగా స్త్రీ వైద్యులు ఎక్కడెక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళని మన సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా మనం చూసుకునే బాధ్యత మన ఏరియా వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఇదే ఏరియాలో మనం ఉన్నాం కాబట్టి మీలాంటి పెద్దల ద్వారా ఈ ప్రజల్లోకి ఈ విషయాల్ని మేము ఎంత బాగా పనిచేసినా ఒక్కోసారి డెలివరీ కేసు ఉంటుంది, ఇంజక్షన్ ఏమో వాడు వచ్చి కొంచెం దుబారంగా మాట్లాడడము, సాయంత్రం పూట తాగి రావడము కొంచెం మా మహిళా వైద్యులు ఇబ్బందికరంగా ఉంది సార్. ఈ విషయాన్ని మీరు మా హాస్పిటల్ కమిటీ మెంబర్గా ఉన్నారు కాబట్టి అందరి తరఫున మీకు మేము వివరిస్తున్నాము. కొన్ని విషయాలను ఎప్పుడైనా మీరు పోలీసు, మెజిస్ట్రేట్ ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి ఆ ఏరియాలో ప్రజలకు మీరు కొంచెం ఈ విషయాల్ని ఆఫీస్ అంటే ఇది ఒక్కటే కాదు, ఏ ఆఫీసులో కూడా ఆ ఉద్యోగస్తుల్ని గౌరవిస్తే వాళ్ళు కూడా మీకు మంచి మెరుగైన సేవలు చేస్తారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ, సిబ్బందికి మరియు కేపీఆర్ ట్రస్ట్ చైర్మన్కి, విలేకరి గోపాల్ అన్నకి, సార్ ఎన్జే సార్కి, ఇర్ఫాన్ సార్కి అందరికి కూడా నా